మిత్రులారా, ఈ రోజు మనం చెప్పబోయే సినిమా కేవలం భయపడించదు, మనసులో అడుగు వేసే భయం చూపిస్తుంది. మన కళ్ళకు కనిపించేది నిజమా లేక ఎవరో కనిపించని శక్తి మనల్ని నడిపిస్తుందా అంటూ ఒక్కో సీన్ లో సందేహం పెంచే సినిమా ఇది. మరి ఈ మిస్టరీ, భయం, కల్ట్ పవర్స్ తో నిండిన ఈ సినిమాలో ఏం బాగా పనిచేసింది, ఏం బాగలేదు, ఇప్పుడు మనం ఈ జెన్యూన్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కథ చాలా సింపుల్. ఒక అమ్మాయి కుటుంబం అశుద్ధ శక్తి, మాంత్రిక దోషంలోకి చిక్కుకుపోతుంది. ఆ క్యూరియస్ నిజంగానే ఉందా, దాన్ని ఎవరు పెట్టారు, ఎలా తీయాలి అన్నది కథ ముళ్ళన్నమాట. ఈ అజ్ఞాత శక్తి ఈ అమ్మాయి జీవితాన్ని మెల్లగా ఛిద్రం చేస్తూ ఆమె చుట్టూ జరిగే ఇన్సిడెంట్లు క్రీపీనెస్ క్రియేట్ చేస్తూ ముగింపు వరకు ఇది నిజమా లేక భ్రమ అనే సస్పెన్స్ లో మూవీ నడుస్తుంది. ప్లస్ పాయింట్స్ ఏంటంటే మాంత్రిక, ఒకల్టు, దేవాలయ రహస్యాలు అన్ని కలిపిన బ్యాక్ డ్రాప్ తెలుగుకి రేర్ పాయింట్ గా బలంగా ఉంది. సాయంత్రం దీపాల వెలుగు, శ్లోకాల సౌండ్, మందిర అంబియన్స్, కొన్ని సీన్లు నిజంగా కుదుపు ఇచ్చేలా ఉంటాయి. ముగింపు ముందు 10 నుంచి 15 నిమిషాల సస్పెన్స్ బాగుంది. మైనస్ పాయింట్స్ ఏంటంటే స్లో నేరేషన్, కథకి వెయిట్ ఉన్నా చెప్పడం స్లోగా ఉంటుంది. మొదటి భాగం డ్రాగ్ అనిపిస్తుంది. వీక్ స్క్రీన్ ప్లే. ఓ కల్ట్ టాపిక్ కి డెప్త్ ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ గా ఉండేది, కానీ ఇక్కడ రాయడం బలహీనంగా ఉంది. ప్రిడిక్టబుల్ హారర్. మనసు లాగేసే భయం కన్నా సాధారణ జంప్ స్కార్స్ లాగా అనిపిస్తాయి. పర్ఫార్మెన్స్ మిక్స్డ్. కొంతమంది బాగా చేశారు, కొంతమంది చాలా ఆర్టిఫిషియల్ గా కనిపించారు. టెక్నికల్ సైడ్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, కొన్ని ఫ్రేమ్స్ నీట్ గా ఉంటాయి. బీజిఎం భయం క్రియేట్ చేయలేకపోయింది. ఎడిటింగ్ పేస్ స్లోగా అనిపిస్తుంది. తంట్రా సినిమా బాగుంది, కాన్సెప్ట్ రేర్ గా ఉంది, కానీ రాయడంలో సన్నివేశాలు తీర్చడంలో బలహీనతల వల్ల సినిమా యావరేజ్ ఫీల్ ఇస్తుంది. ఓ కల్ట్ మూవీస్ ఇష్టపడే వారికి ఒక్కసారి చూడొచ్చు. జనరల్ ఆడియన్స్ కి సేపు కొంచెం స్లో అనిపించే ఛాన్స్ ఉంది. అంతే మిత్రులారా, ఇది మన జెన్యూన్ రివ్యూ ఆఫ్ తంట్రా. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం మళ్ళీ కలుద్దాం.